Good morning, everyone. Today topic is formation of company. Formation of company. Formation of company means start. Okay, company start చేయాలంటే we should require some documents to submit government. అంటే మనం కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఫామ్ చేయాలంటే ఎస్టాబ్లిష్ చేయాలంటే మనకి కొన్ని లీగల్ ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ లీగల్ ఫార్మాలిటీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ మనకి కంపల్సరీ రిక్వైర్డ్ అవుతాయి. ఈ డాక్యుమెంట్స్ అనేవి మనము ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ప్రొడ్యూస్ చేసినప్పుడే మన కంపెనీ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. అప్పటి వరకు కంపెనీని స్టార్ట్ చేసే అవకాశం ఉండదు. సో ఎట్ దట్ టైం కంపెనీ ఫార్మేషన్ టైం లోపల డాక్యుమెంట్స్ ఎలాంటివి ఉంటాయి, ఆ డాక్యుమెంట్ లోపల ఏ మ్యాటర్ రికార్డ్ చేయాలి, ఏ మ్యాటర్ని ఇన్వాల్వ్ చేసి ఆ డాక్యుమెంట్ని రిజిస్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలనేది మనం టుడే విల్ డిస్కస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ we discuss MOA document. MOA document. MOA means Memorandum of Association. MOA Memorandum of Association. ఈ డాక్యుమెంట్ మనం ప్రొడ్యూస్ చేయాలి. Memorandum of Association means Memorandum of Association a originally framed or alternate time to time process of any previous company law and act. అంటే ప్రీవియస్ లోపల ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది అంటే మనకు ఫ్యూచర్ ఇప్పుడు కంపెనీని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు అలాంటి కంపెనీ ఇంతకుముందు ఏదైనా ఉంటే అలాంటి రూల్ ప్రకారం స్టార్ట్ చేయాలి. లేదంటే కంపెనీకి సంబంధించిన యాక్ట్ లేదంటే లా కంపెనీ లా రూల్ ప్రకారము దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఈ లోపల ఏమేమి డాక్యుమెంట్లు ఏమేంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ హ్యావ్ సమ్ కంటెంట్స్. ఈ MOA పైన పబ్లిక్ కంపెనీ అయితే 7 డైరెక్టర్స్ సైన్ చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ కంపెనీ అయితే 2 మెంబర్స్ సైన్ చేసి ఈ డాక్యుమెంట్ని మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇందులో ఉండే కంటెంట్స్ మనం ఈ డాక్యుమెంట్ లోపల వేటి గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనేది మనం డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ క్లాజ్ అని ఉంటుంది. MOAలో ఫస్ట్ క్లాజ్ ఏంటిది? నేమ్ క్లాజ్. నేమ్ క్లాజ్ ఏంటిది? అవర్ కంపెనీ నేమ్, మన కంపెనీ పేరేంటిది మనం ఈ నేమ్ క్లాజ్ లోపల డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అవర్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ ఆర్ పబ్లిక్ కంపెనీ, మన పబ్లిక్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ అని మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మన కంపెనీ యొక్క పేరు అనేది ప్రీవియస్ కంపెనీకి రిలేటెడ్గా ఉండకూడదు. అంటే ఎగ్జిస్ట్ అయింది ఆల్రెడీ ఇంకో కంపెనీ అదే పేరుతో రన్ అవుతే సేమ్ నేమ్ను మనం ఇక్కడ యూజ్ చేయొద్దు. వై? బికాస్ కాపీ రైట్స్ రూల్ ప్రకారం కానీ గుడ్ విల్ రూల్ ప్రకారం కానీ అదే పేరును ఉన్నటువంటి పేరును మళ్ళీ యూజ్ చేస్తే మన పైన లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది? ఒకవేళ నేమ్ క్లాస్ లోపల ఆ నేషనాలిటీకి సంబంధించినటువంటి హెరిటేజ్ పైన అంటే ఆ నేషనాలిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పర్సన్స్ VIP పర్సన్స్ నేమ్స్ యూజ్ చేయరాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ ఉంది, ఆ స్టేట్కి CM ఉన్నాడు, CM పేరుతోటి కంపెనీ ఎస్టాబ్లిష్ చేయవద్దు. ఒక కంట్రీ ఉంది, కంట్రీ లోపల నేషనాలిటీకి ఫైట్ చేసిన ఫ్రీడమ్ ఫైటర్ ఉంటారు, ఫ్రీడమ్ ఫైటర్ పేరు మీద కంపెనీ ఎస్టాబ్లిష్ చేయవద్దు. అంటే కింగ్స్ క్వీన్స్ లేదంటే ఫేమస్ పర్సనాలిటీ పేరు మీద కంపెనీని ఎస్టాబ్లిష్ చేయొద్దు. సేమ్ పేరును యూజ్ చేయొద్దు. గవర్నమెంట్కి సంబంధించిన సైన్లను వాడద్దు. సిగ్నల్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ ముద్రలు కానీ గవర్నమెంట్కి సంబంధించిన సింబల్స్ కానీ ఎనిమల్స్ కానీ, సో గవర్నమెంట్ ఇండికేట్ చేసేటువంటి సింబల్స్ నేమ్స్ని వాడద్దు. ఏ పేరు వాడినాం మన కంపెనీని స్టార్ట్ చేసేటప్పుడు కంపెనీకి ఎలాంటి పేరును మనం సెలెక్ట్ చేసుకున్నాం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఎలాంటి పేరును సెలెక్ట్ చేసుకున్నాం, ఆ పేరు సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటో మనం ఈ MOA డాక్యుమెంట్ లోపల క్లియర్గా రాయాల్సి ఉంటుంది. దట్ మీన్స్ నేమ్ క్లాస్, మన కంపెనీ నేమ్ ఎట్లా వచ్చింది, ఆ నేమ్ పెట్టడానికి సిచ్యువేషన్ ఏంటిది, రీజన్ ఏంటిది మనం క్లియర్గా చెప్పవలసి ఉంటుంది. సెకండ్ పాయింట్ రిజిస్టర్డ్ ఆర్ అడ్రస్ క్లాస్. రిజిస్టర్ ఆర్ అడ్రస్ క్లాస్. అడ్రస్ క్లాస్ దిస్ మెయిన్ కంటెంట్ ఇస్ అడ్రస్ క్లాస్. అంటే మన కంపెనీ యొక్క అడ్రస్ ఏంటిది, మన కంపెనీ ఏ లొకేషన్ లోపల ఎస్టాబ్లిష్ అయిందో మనం MOA డాక్యుమెంట్ లోపల క్లియర్గా చెప్పాలి. వై? బికాస్ కంపెనీ అనేది సో మెనీ ట్రాన్సాక్షన్ నడిపిస్తుంది. బయింగ్ అంటే కొంటది, సెల్లింగ్ అమ్ముతుంది, నెక్స్ట్ ఎక్స్పెండిచర్ సేల్స్, గూడ్స్ రిసీవ్, గూడ్స్ పేయబుల్ అంటే వస్తువులను తీసుకోవడం, వస్తువులను ఇవ్వడం, అమ్మడం, కొనడం, ఇలాంటి చాలా ట్రాన్సాక్షన్ చేస్తాయి. బిజినెస్ అన్నాక సో మెనీ ట్రాన్సాక్షన్స్.
ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ మనకి రీచ్ కావాలి అంటే మనకి కంపల్సరీగా ఒక అడ్రస్ అనేది ఉండాలి. ఈ అడ్రస్ లోపల మనకి మెయిన్ ఆఫీస్ అడ్రస్, నెక్స్ట్ బ్రాంచ్ ఆఫీస్ అడ్రస్, నెక్స్ట్ వర్క్ ప్లేస్, నెక్స్ట్ దానికి రిలేటెడ్గా ఏమేమి ప్లేస్ లోపల మన బిజినెస్ ఆపరేషన్స్ రన్ అవుతున్నాయో ఆ పూర్తి అడ్రస్లు ఇందులోపల మెన్షన్ చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది, నెక్స్ట్ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది, మార్కెటింగ్ ఏరియా బ్రాంచ్ ఎక్కడ ఉంటుంది, మెయిన్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అంటే పూర్తి క్లియర్గా వాటి టోటల్ అడ్రస్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అంటే రిజిస్టర్డ్ క్లాస్ ఆర్ అడ్రస్ క్లాస్ లోపల మన కంపెనీకి ఉన్నటువంటి మెయిన్ ఆఫీస్ అడ్రస్ ఎక్కడ ఉంది, ట్రాన్సాక్షన్ చేయడానికి మనం పోస్టల్ డిపార్ట్మెంట్ త్రూలో ట్రాన్సాక్షన్ చేయడానికి, మనకి గూడ్స్ రిసీవ్ చేసుకోవడానికి, గూడ్స్ సెండ్ చేసుకోవడానికి కంపల్సరీగా మనకి అడ్రస్ అనేది ఉండాలి. ఆ అడ్రస్ అనేది ఈ డాక్యుమెంట్ లోపల క్లియర్గా పెట్టాలి. ఆ అడ్రస్ ఉన్నప్పుడే మనకి అన్ని ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు, లేకపోతే చేయరాదు. దట్ మీన్స్ రిజిస్టర్డ్ క్లాస్ ఆర్ అడ్రస్ క్లాస్. థర్డ్ వన్ ఆబ్జెక్టివ్ క్లాస్. ఆబ్జెక్టివ్ క్లాస్. ఆబ్జెక్టివ్ మీన్స్ ఎయిమ్. వాట్ ఆర్ ద పర్పస్, మన బిజినెస్ ఏ ఎయిమ్ కోసం ఎస్టాబ్లిష్ చేసినాం అంటే మన బిజినెస్ లోపల ఏం పర్చేజ్ చేస్తాం, ఏం సెల్లింగ్ చేస్తాం, మనకు వచ్చే ప్రాఫిట్ ఏంటి, మనకు వచ్చే ఇన్కమ్స్ ఏంటి, మనం ఆ ప్రాఫిట్ ఇన్కమ్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మెయిన్ ఆబ్జెక్ట్ అండ్ సబ్ డివైడెడ్ ఆబ్జెక్టివ్ అని ఉంటాయి. అంటే ఆబ్జెక్ట్ అనేది డివైడెడ్ ఇంటూ టూ కేటగిరీ, మెయిన్ ఆబ్జెక్టివ్ అండ్ సబ్ ఆబ్జెక్టివ్స్. ఈ మెయిన్ ఆబ్జెక్టివ్ లోపల ఏం చెప్తుంది, మన కంపెనీకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అంటే మనకు వచ్చే ఇన్కమ్స్ ఏంటి, దాన్ని ఎట్లా యూజ్ చేస్తాం. సబ్ ఆబ్జెక్టివ్లు ఏం చెప్తాం, వాటిని ఎట్లా యూటిలైజ్ చేస్తున్నాం, ఇంకేమైనా సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నామా అంటే మన కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ని ఎట్లా వాడుకుంటాం, సొసైటీకి ఏమైనా మేలు చేస్తామా, ప్రాఫిట్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తాం అని ఇందు లోపల క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది ఆబ్జెక్టివ్ లోపల. ఆబ్జెక్టివ్ మీన్స్ ఎయిమ్ ఆర్ ధ్యేయము. నెక్స్ట్ లయబిలిటీ క్లాస్. లయబిలిటీ క్లాస్ లోపల ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని ఏమంటారు, షేర్ హోల్డర్స్ అంటారు కదా. ఆ షేర్ హోల్డర్కి వాడికి వచ్చేటువంటి ఆ షేర్కి ఎంత లాస్ వస్తే ఆ లాస్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఆ లాస్ పరంగా ఏముంటుంది అనేది మనం లయబిలిటీ క్లాస్ లోపల ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే వాడు ఎంత ఇన్వెస్ట్ చేసిండు, ఆ ఇన్వెస్ట్ చేసిన ప్రకారంగా వాడికి ఎంత లాస్ వస్తుంది అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. దెన్ నెక్స్ట్ ఎక్కడెక్కడికి వెళ్ళి మనం లోన్లను అప్లై చేసుకున్నాం అంటే లోన్లను తీసుకున్నాం, డిబెంచర్ రూపంలో ఎంత లోన్ తీసుకున్నాం, బయట పర్సన్స్ నుంచి అవుట్ సైడర్స్ నుంచి ఎంత అడ్వాన్స్ తీసుకున్నాం. సో అలాంటి సంబంధించిన దాన్ని లయబిలిటీ క్లాస్ అంటారు. అంటే బయట వ్యక్తులకు నువ్వు తీసుకున్నటువంటి లోన్లు కానీ డెప్ట్ కానీ ఎట్లా రీపే చేస్తావు, బయటకు వెళ్ళి తీసుకున్నటువంటి అప్పులను మళ్ళీ తిరిగి ఎట్లా కడతావు అనేది మనం ఈ ఆబ్జెక్టివ్ క్లాస్ లోపల మనం మెన్షన్ చేయాలి, ఇది రికార్డ్ చేయాలి. అంటే నెక్స్ట్ ఏంటి క్యాపిటల్ క్లాస్. క్యాపిటల్ క్లాస్ లోపల క్యాపిటల్ స్ట్రక్చర్ గురించి చెప్పాల్సి ఉంటుంది. మన కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు మనకి క్యాపిటల్ ఎట్లా వచ్చింది అంటే మన కంపెనీ స్టార్ట్ చేయడానికి మనీని ఎట్లా తీసుకున్నాం, ఎట్లా అక్వైర్ చేసుకున్నాం, ఆ అక్వైర్ చేసుకునే ప్రాసెస్ ఏంటిది, షేర్ రూపంలో ఎంత తీసుకున్నాం, డిబెంచర్ రూపంలో ఎంత తీసుకున్నాం, నెక్స్ట్ అవుట్ సైడర్ నుంచి ఎంత తీసుకున్నాం, బ్యాంకుల నుంచి ఎంత మనీని రిసీవ్ చేసుకున్నాం అనేది క్లియర్గా మనం చెప్పే క్లాస్ ఏంటిది క్యాపిటల్ క్లాస్. అంటే మన కంపెనీకి స్టార్ట్ చేయడానికి మనీని ఎవరెవరి దగ్గరికి వెళ్ళి, ఫైనాన్స్ని ఎవరెవరి దగ్గరికి వెళ్ళి గ్యాదర్ చేసినామని క్లియర్గా చెప్పేటువంటి క్లాస్ ఏంటిది క్యాపిటల్ క్లాస్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అసోసియేషన్ క్లాస్. అసోసియేషన్ క్లాస్ లోపల ఇందులోపల ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఒకవేళ పబ్లిక్ కంపెనీ అయితే ఎంతమంది ఉన్నారు, ప్రైవేట్ కంపెనీ అయితే ఎంతమంది ఉన్నారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విత్ అడ్రస్, నెక్స్ట్ వాళ్ళు తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ ఎంత, వాటికి సంబంధించిన క్లియర్గా ఇందులోపల మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇది మనకున్నటువంటి అసోసియేషన్ క్లాస్. ఇవన్నీ క్లాసులు ఏమేంటిది నేమ్ క్లాస్, రిజిస్టర్డ్ క్లాస్, ఆబ్జెక్టివ్ క్లాస్, లయబిలిటీ క్లాస్, క్యాపిటల్ క్లాస్, అసోసియేషన్ క్లాస్. ఈ క్లాసులల్ల మన కంపెనీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసిన ఫైల్ మనం ఎవరికి సబ్మిట్ చేస్తాం, రిజిస్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఈ రిజిస్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేసేటువంటి ఈ కాంటెంట్లు అన్నిటి మనం ఏమనొచ్చు మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఇవన్నీ ఎట్లా డిపెండ్ అవుతాయి, రూల్స్ ప్రకారం. అంటే ప్రీవియస్ కంపెనీ లా అండ్ రూల్స్, అంటే మనకి కంపెనీ యాక్ట్ లోపల ఏ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, లాస్ ఉన్నాయి, ఆ లాను బేస్ చేసుకొని ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ని మనం రికార్డ్ చేసి ఆ డాక్యుమెంట్ని మనం రిజిస్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద
మెయిన్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ ఆల్సో కంపల్సరీ క్వశ్చన్ ఫర్ యాన్యువల్ ఎగ్జామ్. ఓకేనా? 10 మార్క్స్లో రావచ్చు, 5 మార్క్స్లో రావచ్చు. వాట్ ఈస్ MOA? ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కంటెంట్స్. అంటే MOA అంటే ఏంటిది? MO అంటే ఏంటిది? ఒరిజినల్లీ ఫేమ్డ్ అంటే ఖచ్చితంగా ఉండాల్సింది. ఆల్టర్డ్ ఫ్రమ్ టైం టు టైం అంటే మన బిజినెస్ పెట్టేటప్పుడు ఏం చేస్తున్నాం, మన బిజినెస్కి అవసరమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటివి, ఆ రూల్స్ రెగ్యులేషన్స్కు మనం డిపెండ్ అయ్యి మన కంపెనీ పేరు ఏం పెట్టినాం, అడ్రస్ ఎక్కడ ఉంది, మన కంపెనీ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటిది, నెక్స్ట్ కంపెనీకి వస్తే లాస్ వస్తే ఆ లాస్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, లయబిలిటీ ఎట్లా తీసుకున్నాం, సో దాని గురించి. నెక్స్ట్ క్యాపిటల్ క్లాస్, కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడానికి క్యాపిటల్ ఎట్లా అక్వైర్ చేసుకున్నాం, టైప్స్ ఏంటివి. నెక్స్ట్ అసోసియేషన్ క్లాస్ అంటే ఈ కంపెనీలో ఉన్న టోటల్ డైరెక్టర్స్ యొక్క ఫుల్ అడ్రస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విత్ ఫైనాన్షియల్ స్ట్రెంత్ గురించి మనం అసోసియేషన్ క్లాస్ లోపల ఇన్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. అండర్ వన్ అనదర్ డాక్యుమెంట్ నేమ్ ఇస్ ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ. అంటే కంపెనీ ఫామ్ చేయడం లోపల, ఎస్టాబ్లిష్ చేయడం లోపల మనకి డాక్యుమెంట్ రిక్వైర్ అవసరం ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఆ డాక్యుమెంట్ లోపల ఫస్ట్ వన్ MOA అయితే సెకండ్ వన్ AOA. AOA means Articles of Association. Articles of Association. ఈ Articles of Association rules and regulation of a company internal అంటే బయట పర్సన్ తోటి, అవుట్ సైడర్ పర్సన్ కాకుండా ఆ కంపెనీ లోపల వర్క్ చేసేటువంటి డైరెక్టర్లు కానీ, లేదంటే షేర్ హోల్డర్స్ కానీ, లేదంటే మేనేజ్మెంట్ కానీ, ఎంప్లాయీస్ కానీ ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు అని ఈ డాక్యుమెంట్ లోపల క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ డాక్యుమెంట్ని కంపల్సరీగా ప్రింటెడ్ రూపంలో ఉండాలి. ఇట్ షుడ్ బి ప్రింటెడ్. దిస్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ బై లా ఆఫ్ కంపెనీ. అంటే బై లా అంటే MOA ఒరిజినల్ లా అయితే కంపెనీకి, ఎక్స్టర్నల్ లా అయితే ఇది ఇంటర్నల్ లా. అంటే ఆ కంపెనీ లోపల వర్క్ చేసేటువంటి వర్కర్స్ అందరికి కానీ, అందులోపల బయట వ్యక్తులతో కాకుండా ఇంటర్నల్గా ఆ కంపెనీ తోటి డైరెక్ట్ రిలేషన్ ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ కానీ, డైరెక్టర్ కానీ ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కావాలి, వాళ్ళకి ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్ డ్యూటీస్ ఉంటాయి అని ఈ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో ఉన్నటువంటి కంటెంట్స్ మెయిన్గా ఉన్న కంటెంట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ప్రొసీజర్. వాట్ ఈస్ ప్రొసీజర్? షేర్ క్యాపిటల్ ప్రొసీజర్. అంటే షేర్ క్యాపిటల్ మనం ఎట్లా అక్వైర్ చేసుకుంటాం అంటే మన కంపెనీకి అవసరం ఉన్న, నెసెసరీ ఉన్న ఫైనాన్స్ని ఎట్లా గ్యాదర్ చేసుకుంటాం. ఆ గ్యాదర్ చేసుకునే సిస్టమ్ లోపల మనం అవుట్ సైడర్ నుంచి ఫైనాన్స్ తీసుకొచ్చుకుంటాం. ఆ ఫైనాన్స్ని ఏమనొచ్చు మనం షేర్ క్యాపిటల్ అంటాం. ఈ షేర్ క్యాపిటల్ తీసుకురావడానికి నువ్వు ఎలాంటి ప్రొసీజర్, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అయినవి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. దట్ మీన్స్ ప్రొసీజర్ షేర్ క్యాపిటల్. అంటే అవుట్ సైడర్ నుంచి షేర్ క్యాపిటల్ తీసుకొచ్చినాం, వాళ్ళు అప్పుడు ఏమవుతారు, ఇన్సైడర్ షేర్ హోల్డర్స్ అవుతారు. ఆ షేర్ హోల్డర్స్కి నువ్వు ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ అప్లై చేస్తున్నావు, వాళ్ళతోటి కంపెనీ ఇంటర్నల్గా ఎలాంటి అండర్స్టాండింగ్ మెయింటైన్ చేస్తుంది అనేది మనం డీటెయిల్గా అందులో రికార్డ్ చేయవలసి ఉంటుంది ఈ డాక్యుమెంట్ లోపల. సెకండ్ వన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అండ్ ఫోర్ఫెయిట్ ఆఫ్ షేర్స్. అంటే ఇంటర్నల్గా ఎవరైనా షేర్ కొనుక్కున్నారు, ఆ షేర్ కొనుక్కున్న పర్చేజ్ చేసినటువంటి క్యాండిడేట్ అతనికి షేర్ గిట్ట ఇప్పుడు ప్రెజెంట్ వాడికి అవసరం లేనప్పుడు వాడు ఆ షేర్ని సెల్ చేస్తాడు, అమ్మేస్తాడు. సో అమ్మేసేయడం కానీ, లేదంటే ఇంకో పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయడం కానీ జరుగుతుంది, లేదంటే సమ్ టైమ్ షేర్ను క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ క్లోజ్ చేయడం కానీ, ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎలాంటి రూల్స్ ఫాలో అవుతున్నాం, కంపెనీకి సంబంధించిన ఎలాంటి రూల్ ఫాలో అవుతున్నాం అనేది మనం ఈ డాక్యుమెంట్ లోపల క్లియర్గా రికార్డ్ చేయాలి. అంటే షేర్ హోల్డర్ దగ్గర ఉన్నటువంటి షేర్ ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతున్నాము అని మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ ప్రొసీజర్ ఇష్యూ డిబెంచర్స్. అంటే డిబెంచర్ మీన్స్ ఏంటి, డెప్ట్ క్యాపిటల్. అంటే అవుట్ సైడర్ నుంచి మనము షేర్ రూపం లోపల, షేర్ క్యాపిటల్ రూపం లోపల ఫైనాన్స్ తీసుకొచ్చుకోవచ్చు. ఆ ఫైనాన్స్ మనకి ఇప్పుడున్నటువంటి నెసెసిటీకి సరిపోనప్పుడు, అవసరాలకు సరిపోనప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇంకా మోర్ ఫైనాన్స్ అంటే ఇంకా ఎక్కువ డబ్బు అవసరం పడ్డప్పుడు మనము వి షుడ్ గో టు డిబెంచర్. డిబెంచర్ మీన్స్ డెప్ట్ క్యాపిటల్. అంటే ఇది బయట వ్యక్తుల నుంచి తీసుకొచ్చుకుంటాం, ఇది కూడా
వన్ ఆఫ్ ద లోన్ ఫ్రమ్ ఇండివిజువల్, అంటే ఇండివిజువల్ నుంచి వ్యక్తుల నుంచి లోన్ తీసుకొచ్చుకోవడం, బ్యాంకుల నుంచి లోన్ తీసుకొచ్చుకోవడం కాకుండా ఇండివిజువల్ నుంచి లోన్ అప్లై చేసుకుంటే దాన్ని ఏమంటాం డిబెంచర్. ఈ డిబెంచర్ని మనం ఇష్యూ చేసేటప్పుడు, డిబెంచర్ పేపర్ ఇష్యూ చేసేటప్పుడు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అయినాం, వాళ్ళకి ఎప్పుడు రీపే చేస్తానం, వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇస్తానం అనేది మనం క్లియర్గా ఈ డిబెంచర్ ఫామ్ లోపల మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ డిబెంచర్ డినామినేషన్ దానిపైన ఎంత ఫేస్ వాల్యూ ఉండాలనేది మనం ముందుగానే అనుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ కూడా మనం ఈ AOA అసోసియేషన్ ఆఫ్ ఆర్టికల్స్ లోపల క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్, పవర్ టు ఇంక్రీజ్ ఆర్ రెడ్యూస్ ఆర్ డిక్రీజ్ షేర్ క్యాపిటల్. అంటే మన కంపెనీకి షేర్ క్యాపిటల్ ఇంకా బాగా అవసరం పడ్డది అనుకోండి, బాగా అవసరం అయింది. సో అలాంటప్పుడు మనం ఫైనాన్స్ని ఎట్లా గ్యాదర్ చేసుకుంటాం మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. డిబెంచర్ తీసుకుంటామా, లోన్ తీసుకుంటామా, షేర్ క్యాపిటల్ ఇంక్రీజ్ చేస్తామా, షేర్ క్యాపిటల్లో ఇంకా టైప్స్ ఏమన్నా అడిషనల్గా యాడ్ చేసుకుంటామా చెప్పాలి. లేదా మనం ఫైనాన్స్ మనకి ఎక్కువ అవసరం పడ్డది, సో దాన్ని రెడ్యూస్ చేసుకుంటాం, తగ్గించుకోవాలనుకున్నప్పుడు మనం మళ్ళీ ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవుతాం, డిబెంచర్ని క్లోజ్ చేస్తామా, లేదంటే షేర్ క్యాపిటల్ని తగ్గిస్తామా, అంటే ఇంకా ఏమైనా ఎలా తగ్గించే విధానం ఏంటిది, పెంచుకునే విధానం ఏంటనేది మనకి ఈ AOA లోపల మనం క్లియర్గా రాసుకోవడం జరుగుతుంది. దానికి ఎలాంటి పవర్స్ కానీ రైట్స్ కానీ ఉంటాయి అనేది మనం ఈ డాక్యుమెంట్ లోపల క్లియర్గా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5th పాయింట్, అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్, దేర్ పవర్స్, డ్యూటీస్ అండ్ రైట్స్. అంటే కంపెనీకి డైరెక్టర్ని ఎట్లా అపాయింట్ చేసుకుంటాం, ఎస్టర్డే వి డిస్కస్. అంటే ఎవ్రీ షేర్ హోల్డర్కి ఒక ఓటింగ్ రైట్ ఉంటుంది. ఆ ఓటింగ్ రైట్ త్రూలో వాడు ఎంత ఇన్వెస్ట్ చేస్తే వాడికి అంత పెద్ద ఓటింగ్ రైట్స్ ఉంటుంది. వాడి ఇన్వెస్ట్మెంట్ బేస్ చేసుకొని వాడి ఓటింగ్ రైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఓటింగ్ రైట్ త్రూలో కంపెనీని రన్ చేయడానికి డైరెక్టర్లని ఎలక్ట్ చేసుకుంటాం. ఈ ఎలక్ట్ చేసుకున్న తర్వాత ఆ సెలెక్షన్ అయినటువంటి డైరెక్టర్స్కి ఎలాంటి పవర్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం డ్యూటీస్ అప్లికేబుల్ చేస్తున్నాం, వాళ్ళు ఏమేమి డ్యూటీస్ చేయాలి, వీటిని ఎట్లా వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలనేది కూడా ఈ డాక్యుమెంట్ లోపల క్లియర్గా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 6th పాయింట్, అపాయింట్మెంట్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్స్. ఈ డైరెక్టర్లో ఎవరు మేనేజ్మెంట్, ఎవరు హయ్యర్ అథారిటీ ఉండాలి, దట్ మీన్స్ CEO. కంపెనీని ఎవరు రన్ చేయాలి, ఎవరి సీట్ లోపల ఈ కంపెనీని పెడితే కంపెనీ డెవలప్ అవుతుంది అనేది మనం వాడికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటిది, క్వాలిఫికేషన్స్ ఏంటిది, వానికి ఎందుకు ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లోపల మేనేజింగ్ డైరెక్టర్ అనే ప్లేస్ని మనం అలాట్ చేసినాం అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. దట్ మీన్స్ అపాయింట్మెంట్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్స్. నెక్స్ట్ 7th వన్, జనరల్ మీటింగ్ ఆర్ స్పెషల్ మీటింగ్. జనరల్ మీటింగ్ అనేది ఎవ్రీ కంపెనీ షుడ్ ఫాలో జనరల్ మీటింగ్. జనరల్ మీటింగ్ కంపల్సరీ క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ ఇయర్లీ బేసిస్ లోపల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కండక్ట్ చేసినట్టు దాంట్లో జనరల్ మీటింగ్ లోపల ఎవ్రీ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ ఏం చెప్తారు, కంపెనీకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, కంపెనీకి ఎంత అసెట్ ఉంది, ఎంత లయబిలిటీ ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సమ్ టైమ్స్ వి షుడ్ ఫాలో స్పెషల్ మీటింగ్స్. అంటే జనరల్ మీటింగ్ అనేది కామన్గా 3, 3, 6, 12 మంత్స్కి ఒకసారి పెడతారు. స్పెషల్ మీటింగ్ ఏంటి, స్పెషల్ పర్పస్ లోపల కంపెనీకి ఏదైనా అర్జెంట్ వర్క్ వచ్చింది, లేదంటే అర్జెంట్గా ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, ఆ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి డ్యూటీస్ ఏంటిది, ఆ ప్రాజెక్ట్ని ఎట్లా మెయింటైన్ చేస్తాం, ఎట్లా చేస్తాము, దానికి సంబంధించిన స్పెషల్ మీటింగ్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ ఎట్లా డీల్ చేస్తాం అనేది కూడా మనం ఈ AOA ఆర్టికల్ డాక్యుమెంట్ లోపల క్లియర్గా రికార్డ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 8th పాయింట్, డివిడెండ్ అండ్ రిజర్వ్స్. డివిడెండ్ మీన్స్ ఏంటిది, ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేయడాన్ని డివిడెండ్ అంటారు. అంటే కంపెనీకి వచ్చినటువంటి ప్రాఫిట్ని ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం, షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఆ షేర్ హోల్డర్కి డిస్ట్రిబ్యూట్ చేయడాన్ని ఏమంటాం, డివిడెండ్ అంటారు. ప్రాఫిట్లో ఒక పార్ట్ని ఏమంటాం, డివిడెండ్. ఆ డివిడెండ్ను ఎన్ని మంత్స్కి ఒకసారి మనం షేర్ హోల్డర్కి ఇస్తాము. సో వాళ్ళకి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో చెప్పాలి. నెక్స్ట్, టోటల్ ప్రాఫిట్ని షేర్ హోల్డర్కి డిస్ట్రిబ్యూట్ చేయకుండా సమ్ పార్ట్ ఆఫ్ మనీ, సమ్ పార్ట్ ఆఫ్ ఫైనాన్స్ని ఫ్యూచర్ పర్పస్ కెప్ట్ చేస్తే, దాచి పెడితే, సో అలాంటి మనీని రిజర్వ్ అంటారు. అంటే ప్రాఫిట్ని మొత్తం వాడకుండా కొద్దిగా ఫ్యూచర్ కోసం
రిజర్వ్ చేసి పెడితే దాచి పెడితే దాన్ని రిజర్వ్ అనడం జరుగుతుంది. ఆ రిజర్వ్లను అంటే లాభాన్ని కొంచెం దాచినాం కదా, ఆ దాచినటువంటి లాభాలను ప్రాఫిట్ని ఎట్లా వాడతారు, సో దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారని మనం చెప్పవలసి ఉంటుంది. నెక్స్ట్ 9th పాయింట్, రూల్ ఆఫ్ ప్రిలిమినరీ కాంట్రాక్ట్స్. అంటే స్టార్టింగ్ లోపల బిజినెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎవరెవరితోటి మనం డీలింగ్స్ పెట్టుకున్నాం, ఎవరెవరితోటి అగ్రిమెంట్ చేసుకున్నాం, వాళ్ళు మన కంపెనీకి ఎలాంటి బెనిఫిట్ చేస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ ఏంటివి, సో వాళ్ళు మనకి ఎలాంటి రైట్స్ ఇచ్చిరు, వాళ్ళతోటి మనం ఎలాంటి పనులు చేయించుకోవాలనేది ప్రిలిమినరీ కాంట్రాక్ట్ లోపల మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ యూజ్ ఆఫ్ కామన్ సీల్. అంటే కంపెనీ అనేది లా ప్రకారం ఎగ్జిస్ట్ అయింది, అంటే కంపెనీ రూల్ ప్రకారం ఎగ్జిస్ట్ అయింది. ఇది ఒక ఆర్టిఫిషియల్ పర్సన్. ఈ ఆర్టిఫిషియల్ పర్సన్ని మనం ఎట్లా డినోట్ చేయొచ్చు, ఎట్లా ఇండికేట్ చేయొచ్చు అంటే ఎవ్రీ డాక్యుమెంట్ పైన కంపల్సరీ కామన్ సీల్ వేయడం జరుగుతుంది. అంటే ఈ ట్రాన్సాక్షన్, ఈ కంపెనీ తరఫున ఈ ట్రాన్సాక్షన్ జరిగింది అని చెప్పాలి అంటే ఇట్ షుడ్ బి సైన్డ్ ఆర్ సీల్డ్. అంటే కంపల్సరీ సీల్, ఆ కంపెనీకి సంబంధించినటువంటి సీల్ని ఎక్కడ వాడాలి, ఆ ముద్రని ఎక్కడ వాడాలి, ఆ సీల్ వేసిన దగ్గర ఎవరి సైన్ ఉండాలి అని మనం ఈ ఏఓఏ ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ లోపల మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆడిటింగ్ మెథడ్స్. మనం మన కంపెనీకి వచ్చినటువంటి ప్రాఫిట్ని లేదంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ని ఎన్ని నెలలకు ఒకసారి ఆడిటింగ్ చేస్తాం, ఎన్ని మంత్స్కి ఒకసారి ఆడిటింగ్ చేస్తాం, ఈ ఆడిటింగ్ ప్రొసీజర్ను కూడా మనం చెప్పవలసి ఉంటుంది. ఆ మెథడ్స్, ఎలాంటి మెథడ్స్ వాడుతున్నాం, ఆడిటింగ్ లోపల ఏ మెథడ్స్ వాడుతున్నాం, లాస్ట్ ఇయర్ ఏ మెథడ్ వాడినాం, ఈ ఇయర్ ఏ మెథడ్ వాడినాం, మెథడ్ చేంజ్ చేస్తే రీజన్ ఏంటో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ మెయింటెనెన్స్, బ్యాంక్ బుక్ మెయింటెనెన్స్. కంపెనీ అంటేనే వి షుడ్ మోర్ ట్రాన్సాక్షన్స్ విత్ ఎఫెక్టివ్ ఆపరేషన్స్. అంటే కంపెనీ ట్రాన్సాక్షన్స్ అనేవి చిన్నగా ఉంటాయి, దానికి ఆపరేషన్స్ పెద్దగా ఉంటాయి, ఫైనాన్స్ కూడా పెద్దగా ఉంటాయి. సో అలాంటప్పుడు కంపెనీని ఎట్లా రన్ చేస్తారు, కంపెనీకి సంబంధించినటువంటి బ్యాంక్ బుక్లను ఎవరు మెయింటైన్ చేస్తారు, సో దానికి సంబంధించినటువంటి ఆ క్యాండిడేట్ డీటెయిల్స్ కానీ ఆ బ్యాంక్ డీటెయిల్స్ కానీ మనం ఎట్లా మెయింటైన్ చేస్తామని ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ లోపల రాయాలి. ఫైనల్గా ప్రొసీజర్ ఫర్ వైండింగ్ అప్. ఇన్ కేస్ కంపెనీకి లాస్ వచ్చింది లేదంటే కంపెనీ రన్ అయ్యేటువంటి సిచ్యువేషన్లో లేదు, అలాంటి సిచ్యువేషన్లో కంపెనీని ఎట్లా క్లోజ్ చేస్తాం, కంపెనీకి ఉన్నటువంటి ఫైనల్ అసెట్స్ని ఎట్లా సేల్ చేస్తాం, ఆ వచ్చినటువంటి వాల్యూని, ఆ ఫైనాన్స్ని లేదంటే ఫైనల్ క్యాపిటల్ని షేర్ హోల్డర్లకి, డిబెంచర్లకి, నెక్స్ట్ లోన్కి ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఎట్లా పేమెంట్ చేస్తాం అనేది కూడా మనం ఇంటర్నల్గా మనం డిస్కస్ చేసుకొని ఆ ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ లోపల రాయాల్సి ఉంటుంది. దీస్ ఆర్ ద టోటల్ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కంపెనీ. ఇది ఏఓఏ. ఓకే, థ్యాంక్ యూ.